ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మా ఆంటీ వాళ్ళ ఫంక్షన్‌లో బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసేసారు. నేనైతే వీడియో తీసేసుకున్నాను. ముందల బ్రెడ్‌నంతా స్లైసెస్ ఇలా తీసేసుకొని, ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసేసుకొని మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ పక్కన చూడండి పాలు, పంచదార, కొద్దిగా నీళ్లు వేసి బాగా తెరలనిస్తున్నారు. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేశారు. ఇంకా అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ కచ్చాపచ్చాగా దంచి కూడా వేశారు. అవేనండి పైన కనిపిస్తున్న పలుకులు అనమాట. చూస్తున్నారు కదా, ఇది బాగా తెరలాలి. ఈ ఫుడ్ కలర్ అయితే వాళ్ళు వాడారు. ఇది బాగా తెరులుతుంది కదా, ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా దీనిలో వేసుకొని ఈ పాలలో ఇదంతా కూడా నానిపోవాలి. అలా మూత పెట్టేసి ఈలోపు మనం జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కకు దించేసుకొని స్టవ్ మీద నుంచి ఈ జీడిపప్పులు కూడా పైన వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇక ఫైనల్‌గా టూటీ ఫ్రూటీ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాక ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి దీనిలో వేసేది. అది వేయడం వల్లే మన బ్రెడ్ హల్వాకి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అదేనండి కోవా. కోవా కూడా వేసేసుకొని అలాగే ఇందులో ఇంకొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. యమ్మీ టేస్టీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు చూడండి ఎంత టాక్టీస్‌గా అయితే కలిపేస్తున్నారో. మనకైతే ఆ గంటె తిప్పడం అసలు రానే రాదు. చిన్న గంటెలైతే తిప్పేస్తాం గానీ, ఇంత పెద్ద గంటెతోటి ఇంత పెద్ద కడాయిలో తిప్పాలంటే మాత్రం మన వల్ల అస్సలు కాదు. గంటె కూడా లెగవలేదు. ట్రై చేశాం గానీ. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది బాగా కలిపేసేసుకొని ఇది ఇలా కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, ఇది బాగా కలుపుకున్నాక ఇంకొంచెం గాలికి అలా ఆరినాక సెట్ అయిపోతదనమాట. ఈ వెట్ అనేది అసలు లేకుండా డ్రై అయిపోతది. మన బ్రెడ్ హల్వా ఈ అంకుల్ అయితే చేశారండి. వీళ్ళు పొదిల్లులో జరిగింది ఈ ఫంక్షన్ అయితే. వీళ్ళు పక్కనే ఉంటారంట. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర దూరంలో అయితే. బాగా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బ్రెడ్ హల్వా చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయితే ఉంది కదా, మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.